జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేశాడనంటే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ఈ రీతిగా ఉండేదైతే కాదు. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 17 మంది ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ మినిస్టర్లు కానీ కార్యకర్తల్ని తీసేస్తే ఈ ఎక్స్ ఎమ్మెల్యేలు ఎంపీలకే 17 మంది మీద దాడులు చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడులు చేశారు, వాళ్ళ ఆఫీసుల మీద దాడులు చేశారు. ఇవన్నీ దాడులు చేస్తుంది ఎవరని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజన్నా ఎక్కడన్నా దాడి జరిగిందా? ఏ నాయకుడు మీనన్నా దాడి మేము చేశామని చెప్పి మీరు నిరూపించగలరా? ఇది నేను అడుగుతా ఉన్నా. మీరు చేస్తానే ఉండండి, మేము కూడా చేస్తాం. రాబోయే రోజుల్లో మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు, మేము నేర్చుకుంటున్నాం పాఠాలు. మేము తిరిగి ఏ రీతిలో అప్పచెప్పాలో ఆ రీతిగా మేము అప్పచెప్పే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. స్పష్టంగా తెలియజేస్తున్నా, పోలీస్ అధికారులు మీ పక్కన ఉన్నంత వరకు మీరు ఇలాగే చేస్తారు. రేపొద్దున 175 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే దాడులు జరిగినాయో, ఏ పోలీసుల సమక్షంలో దాడులు అయితే జరిగినాయో అదే పోలీస్ సమక్షంలో అదే పోలీసులు మళ్ళీ అదే నియోజకవర్గానికి వస్తారు. వాళ్ళ సమక్షంలోనే మీ మీద వాళ్ళ చేత కేసులు పెట్టించే బాధ్యత మా నాయకుడు తీసుకుంటాడని తెలియజేస్తున్నా.